ఫస్ట్ google.com ఓపెన్ చేసి అందులో సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ అని టైప్ చేయండి. ఇప్పుడు డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా సబ్లైమ్ టెక్స్ట్ అఫీషియల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 32 బిట్ మరియు 64 బిట్ సిస్టమ్కి సంబంధించిన డౌన్లోడ్ లింక్ ఉంటాయి. అయితే మీ సిస్టమ్ 32 బిట్ లేదా 64 బిట్ కనుక్కోవాలి అనుకుంటే మీ సిస్టమ్ డెస్క్టాప్లోని మై కంప్యూటర్ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. మీ సిస్టమ్ 32 లేదా 64 బిట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ప్రస్తుతం నా సిస్టమ్ 64 బిట్ కాబట్టి నేను 64 బిట్కు సంబంధించిన లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసి రన్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాలేషన్కు సంబంధించిన సెటప్ ఓపెన్ అవుతుంది, అందులో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఫైనల్లీ సాఫ్ట్వేర్ పూర్తిగా ఇన్స్టాల్ అయిన తర్వాత ఫినిష్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ మన సిస్టంలో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఇక సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ లోడ్ చేయడానికి స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి సబ్లైమ్ అని సెర్చ్ చేయండి. రిజల్ట్స్లో సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ అని మనకు చూపిస్తుంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే సబ్లైమ్ టెక్స్ట్ పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఇక సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్లో మనం కోడింగ్ స్టార్ట్ చేసి ప్రొఫెషనల్ వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు.